తెర మీద కనబడితే చాలు విరగబడి నవ్వే ప్రేక్షకులు, అభిమాన నటుడితో ట్రాజెడీ తీయడానికి సాహసించే గుండె ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒక్క దర్శకరత్న దాసరికి తప్ప. ఎవరికి వారే యమునా తీరే చిత్రంతో నవ్వుల రాజబాబును ఏడిపించి ప్రేక్షకుల మనసులు పిండేసి కన్నీళ్లు పెట్టే విధంగా నటింపజేసిన ఘనత ఆయనదే. తనకు వచ్చే విచిత్రమైన ఆలోచనలను డైరీలో రాసుకోవడం రాజబాబుకి అలవాటు. ఆ ఆలోచనలకు చిత్రరూపమే ఎవరికి వారే యమునా తీరే చిత్రం. దాసరి అంటే రాజబాబుకి ప్రత్యేక గౌరవం. యాంత్రికంగా సాగిపోతున్న తన నట జీవితాన్ని తాతా మనవడు చిత్రంతో ఒక కొత్త బాట పట్టించిన దాసరిని రాజబాబు ఎంతో అభిమానిస్తారు. బావా అంటే బావా అని పిలుచుకునే అనుబంధం వారిద్దరిది. ఎవరికి వారే యమునా తీరే కథతో పాటు సంఘం చేసిన మనుషులు, సరస్వతి, లక్ష్మి, బ్రహ్మ, నేనెవరు వంటి తన కథలను దాసరికి వినిపించేవారు రాజబాబు. తన కథలకు న్యాయం చేయగలిగే దర్శకుడు దాసరి ఒక్కరే అని రాజబాబు నమ్మకం. అందుకే ఆయన దర్శకత్వంలో వాటిని సినిమాలుగా తీయాలని అనుకునేవారు రాజబాబు. ఆ ప్రయత్నంలో ఆయన తీసిన తొలి చిత్రం ఎవరికి వారే యమునా తీరే. ఈ సినిమాలో పాటలన్నీ భావగర్భితంగా, వేదాంత ధోరణిలో ఉంటాయి. నాకు ఇలాంటి పాటలు కావాలి బావా అని దాసరితో పాటు కూర్చొని దాశరథి, కొసరాజు, గోపిలతో కూర్చొని పాటలు రాయించుకున్నారు రాజబాబు. వాటికి చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. ఇందులో రాజబాబుకి చెల్లెలుగా అంధురాలి పాత్రలో రోజారామణి నటించారు. అలాగే సీనియర్ ఆర్టిస్టులు అనే గౌరవంతో మాలతి, గిరిజ గారులకు అవకాశం ఇచ్చారు. నా పేరు రాజు, జేబులో పైసా లేదు, జాలి లేని బ్రహ్మయ్య, బదులు పలకవేమయ్య పాటలు ఆకట్టుకున్నాయి. 1974 డిసెంబర్ 20ని విడుదలైన ఎవరికి వారే యమునా తీరే చిత్రం ఆర్థిక విజయం సాధించలేదు. కానీ ఒక మంచి సినిమా తీశానని రాజబాబు సంతృప్తి చెందారు.